ఏమో సాదాసీదాగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనకి ప్రజలకి అంత ఎక్కదు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఈవేళ ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు చేస్తాము. ఇక్కడ అయిపోయినంత వరకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా ఈరోజు ఈ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి మండల ఆరోగ్య సిబ్బంది డాక్టర్ గారికి, తదితర సిబ్బంది ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, మరి ఈ రోజున జగిరిపాడు గ్రామంలో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మరి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తూ మరి ఇలాంటి మెడికల్ క్యాంపులు, ఆరోగ్య పరీక్ష కేంద్రాలు ఇవన్నీ కూడా అందుబాటులోకి, ఎక్కడికో దూరం వెళ్ళి హాస్పిటల్కి, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వేలాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాక లేకుండా మన ఊళ్ళోకే, మన గ్రామంలోకే మనందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి చేయడానికి ముందుకు వస్తున్న సందర్భంలో మనం అందరం కూడా మరి ఇవన్నీ కూడా, ఈ సేవలన్నీ కూడా మనం వినియోగించుకోవాలి సక్రమంగా. ఏం చేద్దంటే ఒకటి ఉంటుంది, ఏదైనా మన కాళ్ళ దగ్గరికి వచ్చి, ఇంటి దగ్గరికి వచ్చి ఏదైనా చేస్తామంటే మనం పెద్ద చులకనగా చూస్తాం. అది పెద్ద ఏం పట్టించుకోం. అదే మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక 500 రూపాయల కార్డు రాయించుకుని అక్కడ డాక్టర్ గారికి చేయించి చూపించి ఆయన ఒక 5,000 బిల్లు మందులు రాసి ఇస్తే చాలా గొప్పగా పనిచేస్తుంది అనుకుంటాం. ఇక్కడ మనకి రూపాయి ఖర్చు లేకుండా మరి ఇక్కడ డాక్టర్లు పరీక్ష చేసి మందులు ఫ్రీగా మందులు ఇచ్చినా కూడా ఇది మనకి పెద్ద పనిచేసినట్టు మానసిక స్థితి అలా ఉంటుంది, మన సైకలాజికల్ ఫీలింగ్. మరి నిజంగా చెప్పాలంటే ఈవేళ ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ, మరి మండల హాస్పిటల్స్లో కానీ పనిచేస్తున్నటువంటి డాక్టర్లు చాలా ప్రైవేట్ డాక్టర్ల కన్నా చాలా నిష్ఠార్థులు. వీళ్ళు మరి పెద్ద పెద్ద ర్యాంకులు వస్తేనే కానీ, గోల్డ్ మెడలిస్టులు పెద్ద పెద్ద ర్యాంకులు వస్తేనే కానీ వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ రాదు. అదే నామక వాస్త అత్యవసర మార్కులతో పాస్ అయ్యి డాక్టర్ పట్టా పొందినటువంటి ఒక అతను ఒక 1 కోటి రూపాయలు పెట్టి హాస్పిటల్ పెడితే మనం ఏదో దండు కొట్టుకుని వెళ్తూ ఉంటాం. అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం పరంగా పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ డాక్టర్లకు ఉండదు. కానీ ఏంటంటే తేడా ఏంటంటే, ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీసు, ఆ నీట్నెస్, అక్కడ